హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్గా కుష్కా రైస్ అండ్ స్పైసీ మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సండే వచ్చిందంటే ఏం స్పెషల్ వండుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. ఒకసారి నేను చెప్పిన ప్రకారం ఇలా చేయండి, చాలా అద్భుతంగా కుదురుతుంది. టేస్ట్ అయితే చెప్పనక్కర్లా. ముందుగా 1 కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని దానిలో ఉప్పు పసుపు వేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని దానిపైన మూత పెట్టి మీరు తీసుకున్న మటన్ బట్టి లేతదైతే 5 విజిల్లు, ముదురుదైతే 8 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. నేను తీసుకున్నది కొద్దిగా ముదురుగా ఉంది కాబట్టి 8 విజిల్లు వచ్చేదాకా బాయిల్ చేసుకున్నాను. ఇదంతా ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసేసి మటన్ ఎలా ఉందో చూసుకుందాం. ఒకసారి కలుపుకొని మటన్ని ఉడికిందో లేదో చూద్దాం. మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ వాటర్ని లోంచి ఈ మటన్ని తీసేసి ఓ ప్లేట్లో వేసుకుందాం. ఈ వాటర్ని పారిపోయకుండా దీంతో రైస్ వండుకుందాం. తర్వాత ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి 4 పచ్చిమిర్చి వేసుకొని దానిలో కొంచెం షాజీరా, బరంజీ ఆకు, లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చిని వాసన పోయే వరకు ఫ్రై చేసి దానిలో 3 టమాటాలు దోరగా పండిని ముక్కలుగా కట్ చేసినవి వేసి పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపి ఇవి కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ వేసి సిమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా బాగా అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో పైనుంచి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కస్తూరి మేతి, మీ తినే ఘాటును బట్టి 2 స్పూన్లు కారం, ఇది కొంచెం స్పైసీగా ఉంది కారం, అందుకే 2 స్పూన్లు సరిపోతుంది, వేసుకొని పైనుంచి ఒక 2 స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే మటన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. తర్వాత రైస్ ఎలా వండుకోవాలో చూద్దాం. ఇది 1/2 కేజీ డబ్బాతో 1 డబ్బాన్నర బియ్యం తీసుకున్నా. మామూలులో చెప్పాలంటే 400 గ్రామ్స్ బియ్యం తీసుకున్న బిర్యానీ రైస్. ఇది వాష్ చేసుకోవాలి, నానబెట్టిన అవసరం లేదు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఈ పులావ్కి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకొని దీంట్లో బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా షాజీరా వేసుకోవాలి ఎక్కువగానే. తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్న పొడవుగా వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు వేగుతున్న దాంట్లో పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చికాయలు, తర్వాత 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనాకు వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూనున్నర వేసుకోవాలి. దాంట్లోని పులావ్కి సరిపడా సాల్ట్, పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూనున్నర గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో నేను డబ్బాన్నర బియ్యంకి 1 డబ్బాకి 2 డబ్బాలు చొప్పున వాటర్ పోసుకున్నా. మొత్తం 3 డబ్బాలు పోసుకుంటున్నా. ఇవి నేను తీసుకున్న బిర్యానీ బియ్యం, పాత బియ్యం. మీరు తీసుకునే రైస్ని బట్టి మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిపైన మూత పెట్టుకొని 2 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. 2 విజిల్ వచ్చాక ప్రెషర్ మొత్తం బొత్తిగా పోయినాక మూత తీసి చూడాలి. అంతే, పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్నే మటన్ స్టాక్ రైస్ అనొచ్చు, లేకపోతే కుష్కా రైస్ అనొచ్చు. అంతే, రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందాము. అంతే.
కుష్కా రైస్ అండ్ మటన్ స్పైసీ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.